అవునా కాదా? ఈ శరీరమే క్షేత్రము. ఈ క్షేత్రమును ఎవరు తెలుసుకుంటున్నారో వాళ్ళు క్షేత్రజ్ఞులు అన్నారు. అని చెప్పి మనకేం చెప్పారు? ఎంతమంది క్షేత్రజ్ఞులు ఉన్నారు? ఇద్దరు. ఎవరెవరు? జీవుడు, పరమాత్మ. ఒకడు జీవాత్మ, ఇంకొకటి పరమాత్మ. ఎక్కడున్నారు వాళ్ళిద్దరు? శరీరంలో ఎక్కడ? హృదయంలో ఉన్నారు. హృదయంలో ఇద్దరు ఉన్నారు. జీవాత్మ ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు. అయితే జీవాత్మ ప్రకృతితో వచ్చిన ఈ 31 చెప్పారు కదా, పంచమహాభూతాలు, మనసు, బుద్ధి, దశేంద్రియాలు, ఇవన్నీ చెప్పుకొచ్చారు కదా. ఇచ్ఛా, ద్వేషం, సుఖం, దుఃఖం, ధృతి, ఇవన్నీ చెప్పారు కదా. ఈ 31 విషయాలతో ఆ జీవాత్మ సంబంధం పెట్టుకోవడం వల్ల ప్రకృతిలోకి వెళ్ళిపోతున్నాడు. అదే జీవాత్మ పక్కన హృదయంలో కూర్చున్న భగవంతుడు ప్రకృతిచే బంధింపబడట్లేదు. ఆ జీవాత్మ యొక్క శుద్ధ స్థితిలో ఆ జీవాత్మ కూడా ప్రకృతిచే బంధింపబడట్లేదు. కానీ అతనికి బహిర్ముఖత వలన, అంటే లోపల ఒక పరమాత్మ ఉన్నాడు అనే సంగతి దృఢంగా మనసులో నిలబడకపోవడం వల్ల, హృదయంలో అతుక్కున్నట్టుగా లేకపోవడం వల్ల అప్పుడప్పుడు కొంచెం కొంచెం ఏమైనా అలా మెరుపుల్లా మెరిసినా మళ్ళీ బయటకు వచ్చేస్తుంటాడు. మాయ బయటికి లాగేస్తూ ఉంటుంది. ఈ జీవాత్మ ఎందుకు లేదా ఎప్పటి నుంచి ఇలా ఉన్నాడు? అసలు ఆ పరమాత్మ ఎవరు? ఆ జీవాత్మ వెనకాల ఉన్న పరమాత్మ ఎవరు? ఆ పరమాత్మ గురించి ఇప్పుడు చెప్తారు. జ్ఞానం గురించి చెప్పారు మనకి. ఎందుకు చెప్పారంటే అమానిత్వం, అదంబిత్వం, అహింస, క్షాంతిరార్జవం, ఇవన్నీ చెప్పుకొచ్చారు. ఆచార్యోపాసనం, అవ్యభిచారిణి భక్తి, నాయందు భక్తి ఉండాలి, గురువుని సేవించుకోవాలి, గర్వం ఉండకూడదు. ఇవన్నీ, ఈ లక్షణాలన్నీ ఎందుకు చెప్పారు? ఈ లక్షణాలు మనలో మనం పెంపొందించుకోవడం వల్ల మనసు కాస్త కుదురుపడుతుంది. మనసు ఎప్పుడైతే కొంచెం కుదురుపడిందో అప్పుడు భగవత్ తత్వం మనలో మనం అర్థం చేసుకోవడానికి మనకి ఒక అర్హత వస్తుంది. ఆ అర్హత రావడం కోసం ముందు జ్ఞానం గురించి చెప్పారు. ఆ జ్ఞానంలో 20 లక్షణాలు చెప్పారు మనకి. ఆ 20 లక్షణాల్లో మళ్ళీ ఒక లక్షణం ముఖ్యమైంది. ఏ ఒక లక్షణం ఉంటే మనకు అన్ని మిగిలినవన్నీ సునాయాసంగా వస్తాయో అది చెప్పారు. ఏంటి ఆ లక్షణం? భక్తి. అనన్య, అప్రతిహత, అహైతుకి, ఇలాంటి భక్తి కావాలి అన్నారు. అనన్య, వేరొకటి కాదు, వేరే ఇంకే ధ్యాస లేకుండా. అనన్య, అన్యము కానిది, వేరే కానిది అనన్య. అహైతుకి, కారణమేమీ లేకుండా. అప్రతిహత, మధ్యలో అవరోధాలేమీ లేకుండా. అవరోధాలు లేకుండా, అన్యము కాకుండా, కారణాలేమీ లేకుండా. అహైతుకి, ఈ 3 అక్కడక్కడ వచ్చిన పదాలు అన్నమాట. అహైతుకి, అప్రతిహత భాగవతంలో వస్తుంది, వేరే చోట అనన్య వస్తుంది, ఇక్కడ కూడా వచ్చింది కదా. అవ్యభిచారిణి భక్తి అంటారు. అవ్యభిచారిణి భక్తి అంటే బుద్ధి ఇవాళ ఒకలా, రేపు ఇంకొకలా, రేపు ఇంకొకలా ఉండకూడదు. ఎప్పుడు నిశ్చయాత్మిక బుద్ధి అంటే అన్నింటికంటే సర్వోత్తముడు పురుషోత్తముడిని మనం తెలుసుకున్నాం కాబట్టి, పురుషోత్తముడితో మనం ఉన్నాం కాబట్టి ఇంకా మనకి ఇంకెక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు, ఇంకేమీ చేయవలసిన అవసరం లేదు. ఆయనని పట్టుకుంటే, ఆయన నామం చేసుకుంటే, ఆయన కీర్తనలు పాడుకుంటే, ఆయన లీలను స్మరించుకుంటే, ఆయన్ని మన హృదయంలో మన ప్రాణనాథుడిలా మనం సేవించుకుంటే నెమ్మదిగా బయట నుంచి వచ్చిన
మాయ ప్రపంచం ఏదైతే మన ఆత్మకి అతుక్కుందో అది నెమ్మదిగా మనల్ని విడిచిపెట్టేస్తుంది. అప్పుడు మనకి మన సహజ స్థితి వస్తుంది. ఆ ఒక్క లక్షణం, ఆ భక్తి అనే ఒక్క లక్షణం మనలో కనుక మనం పెంపుదల చేసుకుంటే మిగిలినవన్నీ అవే వస్తాయి. ఆ మిగిలిన 19 అవే వస్తాయి, ఆటోమేటిక్గా వస్తాయి. అంటే భగవద్ నామం యొక్క మహిమ అది. భగవద్ నామం యొక్క, భగవద్ లీలల యొక్క, భగవద్ కథల యొక్క మహిమ అది. మనం అందులో కపోల కల్పితంగా స్వపాండిత్యాలు చూపెట్టుకుంటూ, మన భాషా ప్రావీణ్యం అందులో చూపెట్టుకుంటూ, మన బుద్ధి ప్రావీణ్యత అందులో చూపెట్టుకుంటూ చేయవలసినవి ఏమీ లేదు. ఎక్కడ ఏం చెప్పబడి ఉందో ముందు అది తెలుసుకోవాలి. భగవద్గీతలో భగవంతుడు అర్జునుడికి ఏం చెప్పాడు, శ్లోకం ఏంటి, ఆ శ్లోకం యొక్క అర్థం ఏంటి, అది గనక మనందరికీ ముందు అసలు తెలిస్తే ఆ జ్ఞానమే మనలో బోళంత మార్పును తీసుకొస్తుంది. మనం ఇతర విషయాల పరంగా దాన్ని మనం ఏమి ఆలోచించక్కర్లేదు. భగవంతుడు ఇలా ఎందుకు చెప్పాడు, అలా చెప్పి ఉండాల్సింది, అర్జునుడు ఇలా ఎందుకు అడిగాడు, అలా ఉండవలసింది, అయినా ఇవన్నీ ఇలా చెప్తే ఎలా, అలా చెప్తే బాగుండు. మనకి ఇష్టమైంది కాదు, మన ఇష్ట అనిష్టాలతో సంబంధం లేదు. మన ఇష్ట అనిష్టాలు అనేది మాయలో భాగం. మన ఇష్ట అనిష్టాలు మాయలో భాగం. ఇప్పుడు నాకు రోగం వచ్చింది, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, డాక్టర్ చెప్పినట్టు నేను చేయాలా, లేకపోతే నాకు ఇష్టమైన మందులు నేను రాయించుకోవాలా? అలాగే ఇక్కడ భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడు, అర్జునుడికి భగవంతుడు ఏం చెప్పాడు, అది ఒక కాలంలో, ఒక నిర్దిష్టమైన కాలంలో, ఒక నిర్దిష్టమైన వ్యక్తులకి ఉపయోగపడేది కాదు. అది మొత్తం సర్వ మానవ జాతికి సర్వావస్థల యందు ఉపయోగపడేది. సర్వకాల సర్వావస్థలో, అన్ని ప్రాంతాల్లో, అన్ని ప్రదేశాల్లో, అన్ని చోట్ల ఉపయోగపడేది. దాన్ని మనం అర్థం ఎందుకని ఉపయోగపడుతుంది అంటే, జీవుడు అనేవాడికి ఒక దేహం ఉంటుందిగా. వాడు అమెరికాలో ఉన్నా, ఇంగ్లాండ్లో ఉన్నా, ఇండియాలో ఉన్న ఒక జీవుడు, ఒక దేహం ఉందిగా. ఆ దేహంలో ఒక ఆత్మ ఉంటుందిగా. ఆ ఆత్మలో పరమాత్మ ఉన్నాడని చెప్తున్నాడుగా. అంటే ఇది కేవలం భారతీయుల కోసమో, లేకపోతే కేవలం ఏదో ఒక నిర్దిష్టమైనటువంటి వయస్సులో ఉన్న వాళ్ళ కోసమో, నిర్దిష్టమైనటువంటి వ్యక్తుల కోసమో అలాగేం చెప్పబడలేదు. అది యూనివర్సల్ భగవద్వాణి, భగవద్గీత దాని పేరు. అందుకని శ్రీమద్ భగవద్గీత. భగవంతుడు పాడిన పాట. భగవంతుడు పాడిన పాట ఎవరి కోసం పాడతాడు? ఆయన వేణువు ఊదితే అసలు 14 లోకాల్లోంచి అందరికీ వినపడుతుంది ఆ వేణు. ఆ వేణునాదం అందరి చెవుల్లోకి వెళ్ళిపోతుంది. అయితే ఎవరెవరైతే సిద్ధంగా ఉన్నారో దాన్ని రిసీవ్ చేసుకోవడానికి, ఆయన్ని కలవడానికి, వాళ్ళు మాత్రమే పరిగెట్టారు. కొంతమందికి అసలు వినపడలేదు కావాలని. అది ఆయన లీల. ఆయన ఎవరిని ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో, ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇస్తాడు. మనం ఇంకా 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 అడుగుతున్నాం అనుకోండి, ఇంకా ఎక్కువ ప్రేమ అడుగుతున్నాం అనుకోండి, ఇంకా ఎక్కువ ప్రేమను ఇస్తాడు. లేదు నీ రూపం నాకు చూపెట్టాల్సిందే అన్నాం అనుకోండి, దానికి కావలసిన అర్హత మనలో ముందు పెంపుదల చేస్తాడు, తర్వాత మళ్ళీ దర్శనం ఇస్తాడు. మనం ఎక్కడికి వెళ్ళక్కలేదు. బృందావనం మన హృదయంలోనే ఉంది. మన హృదయంలోనే ఆయన శక్తి సంచారం చేయడం వల్ల భగవంతుడి యొక్క లీలలన్నీ మన హృదయంలో మనం కూడా చూడవచ్చు. అయితే దానికి ఒక స్థాయి వరకు మనం వెళ్ళిపోవాలి. మన భక్తిలో ఒక స్థాయికి వెళ్ళిపోవాలి మనం. దానికి మొదటి మెట్టు ఏంటి అంటే, భగవద్గీతలో భగవంతుడు ఏమేం చెప్పాడో దానికి అనుగుణంగా మన పద్ధతుల్ని మార్చుకోవడం. దాని తర్వాత స్టెప్ ఏంటంటే, భాగవతంలో అనేక మంది భక్తుల యొక్క కథలు తెలుసుకోవడం. దాని తర్వాత స్టెప్ ఏంటంటే, గోపికలు కృష్ణుణ్ణి ఎలా ఆరాధించారు. దాని తర్వాత ఏంటంటే, కేవలం రాధ కృష్ణుణ్ణి ఎలా ఆరాధిస్తోంది. ఇప్పుడు చూడండి, అనేక స్థాయిలు ఉన్నాయా లేదా? ఒక్కొక్కళ్ళు భగవంతుణ్ణి ఒక్కొక్క విధంగా సేవిస్తారు, కొలుస్తారు.
ఎవరు ఎలా సేవిస్తున్నారో, ఎవరు ఏ మనోభావాలతో సేవిస్తున్నారో ఆయనకు కూడా వాళ్ళకి అంతవరకే తెలియజేస్తాడు. మనం ఇంకా లోతుకి వెళ్తుంటే ఆయన ఇంకా లోతైన విషయాలు చెప్తూ ఉంటాడు, మనం నెమ్మదిగా తీసుకెళ్తాడు. ఇది ఒక యాత్ర. మనం ఆల్రెడీ ఆ యాత్ర మొదలు పెట్టేశాం. ఇది ఒక యాత్ర. ఇది కాలక్షేపం అనుకోవద్దు. ఇది కాలక్షేపం కాదు, పాండిత్యం కాదు, విమర్శలు కావు. ఇక్కడ పాండిత్యం కానీ విమర్శలు కానీ ఇక్కడ ఏమీ లేవు. ఇక్కడ కేవలం మనం ఏం మాట్లాడుకుంటున్నాం, భగవంతుడు అర్జునుడికి ఏం చెప్పాడు. ఎందుకని మనం తెలుసుకోవాలి? అది మనం తెలుసుకోవడం వల్ల మన బాహ్య జీవితంలో మన దృక్పథంలో కొంత మార్పు వస్తే, ఆ మార్పు వల్ల మనలో ఉన్న కొంత అనవసరమైన ఆలోచన పద్ధతులు ఊడిపడిపోతే మనలో ఉన్న స్వచ్ఛత, మనలో ఉన్న శుద్ధత బయటకు వస్తుంది. అప్పుడు నెమ్మదిగా మనకి ఇంకా ఆకర్షణ పెరుగుతుంది అనమాట. ఎవరు ఈ కృష్ణుడని, అసలు ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలంటే ఇంకా ఏం చేయాలి, ఇంకేం చేయాలి, ఇంకేం చేయాలి. నెమ్మదిగా మనలో ఒక కుతూహలం పెరుగుతుంది అనమాట. మనలో ఒక అలజడి మొదలవుతుంది, నాకు కృష్ణుడు కావాలి అని. ఇప్పుడు మనకేవో కావాలనుకుని ఉంటాయి కదా, మన కోరికలు ఉంటాయి, బాహ్య కోరికలు, బాహ్య ప్రపంచంలో ఏవో బాధ్యత వల్ల కొన్ని ఉంటాయి, మనకి స్వతహాగా కొన్ని కోరికలు ఉండొచ్చు. బాధ్యతల వల్ల ఉన్నవైతే ఎలాగో కష్టం ఇష్టం అని చేసేస్తారు జనాలు. అందులో పెద్ద సందేహం ఏం లేదు. లోపల మనల్ని కోరికలు పొడుస్తుంటాయి చూసారా, వాటి నుంచి మనం బయటికి రాలేము, ఓ పట్టాన్ని రాలేము. మరి బాహ్యంగా బాధ్యతలు ఉన్నాయి, లోపలేమో కోరికలు పొడుస్తున్నాయి. ఇంకా లోతులోకి వెళ్తే అక్కడ బృందావనం ఉంది, మనం అక్కడ దాకా వెళ్ళటం లేదు, అంతా మనలోనే ఉంది. మనలోనే భగవంతుడు తన లీలల్ని చూపెట్టగలడు, మన హృదయంలోనే తన లీలల్ని చూపెట్టగలడు. కాబట్టి మనం ఇక్కడ భగవద్గీతలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఫస్ట్ స్టెప్ అన్నమాట. భగవంతుడు అర్జునుడికి ఏం చెప్పాడు అది మనం తెలుసుకుంటే భక్తి యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుస్తుంది. అప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, భాగవతంలో భక్తుల యొక్క కథలు తెలుసుకోవాలి. వివిధ రకాల భక్తులు భగవంతుని ఏ రకాలుగా ఎవరెవరు ఎలా ఎలా ప్రార్థించారు, ఏమేం కోరుకున్నారు, వాళ్ళ కోరికలు ఎలా నెరవేరాయి, తర్వాత వాళ్ళ గతి ఏమైంది, తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం సాధన చేశారు, ఇలా బోల్డని కథలు వస్తాయి భాగవతం. అందులో నెమ్మదిగా మనకి భక్తుల్లో కేటగరైజ్ చేసి 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 అందరికంటే సర్వోత్తమైన స్థానాన్ని గోపికలకి ఇచ్చారు. గోపికలు కృష్ణుడిని ప్రేమించేది కృష్ణుడి సుఖం కోసం అన్నారు. అంటే స్వసుఖ వాంఛ అసలు లేనే లేదు అందులో. మనం కూడా భగవంతుణ్ణి భగవంతుడి కోసం, భగవంతుడి సంతోషం కోసం ప్రేమిస్తే మన పద్ధతి ఒకలా ఉంటుంది. నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఓ కొబ్బరికాయ కొట్టి, ఓ భగవంతుడా నాకు లాటరీ రావాలి, లేకపోతే నాకు ప్రమోషన్ రావాలి, నాకు అలా అవ్వాలి, నాకు ఇవ్వాలి అండంలో తప్పేం లేదు. తప్పని నేను అంటున్నాను అనుకోవద్దు, తప్పనట్లేదు నేను. కానీ అవన్నీ మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏం అడిగినట్టు ఏమైంది, మాయ వస్తువులు అడిగినట్టుగా అయింది. మనకి దాని మీద మోజు ఉంటే అడగచ్చు, తప్పులేదు. కానీ నెమ్మదిగా దాని నుంచి మన దృష్టి మలుచుకొని భగవంతుడి మీదకి తీసుకురావాలి. కాబట్టి ఇది ఒక ప్రయాణం లాంటిది, ఇది ఒక యాత్ర, ఆధ్యాత్మిక యాత్ర, జీవాత్మ యొక్క యాత్ర. ఎటువైపు? పరమాత్మ వైపు యాత్ర. కాబట్టి అందరికీ నేను సహృదయపూర్వకంగా మనవి చేసుకునేది ఏంటంటే, నేను చెప్పే విషయాలన్నింటినీ ఒక యాత్రలో మనం వెళ్తున్నాము అనే భావంతో చూడండి తప్పితే ఇందులో పాండిత్యం కానీ, ఇందులో అనేక టీకా టిప్పణీలు కానీ అసలు ఏమీ ఉండవు. అందుకనే శ్లోకం ఏంటి, ముఖ్యమైన శ్లోకం ఏంటి, దాని అర్థం ఏంటి, ఆ శ్లోకం ఏంటి, అర్థం ఏంటి. అందుకే చూడండి, మనకి ప్రభుపాద ఏసీ భక్తి వేదాంత వారు కూడా భగవద్గీత రాసినప్పుడు దాని పేరేం పెట్టారు, భగవద్గీత యథాతథ. యథాతథ అంటే యాజ్ ఇట్ ఈజ్, ఉందో ఉన్నట్టుగా, అక్కడ ఏముందో దాని అర్థం ఏంటి. ఆ కాస్త మనం తెలుసుకుంటే
ఆ జ్ఞానం ఆ భగవంతుడు చెప్పిన మాట యొక్క ప్రభావం వల్ల మనలో మార్పు రావాలి. అది ముఖ్యం. భగవంతుడు ఏం చెప్పాడో ఆ మాటలోనే పవర్ ఉంది. ఆ భగవంతుడు చెప్పిన మాట యొక్క పవర్ వల్ల, అది మనం రోజు సేవించడం వల్ల మనకి స్వస్థత తిరిగి వస్తుంది. మన స్వస్థత కోల్పోయాం మనం. అనేక రుగ్మతలు వచ్చాయి, మానసిక రుగ్మతలు వచ్చాయి. ఆ మానసిక రుగ్మతలన్నీ పోయి ఆత్మిక స్వస్థత రావాలి. అది దేనివల్ల వస్తుందంటే భగవంతుడు చెప్పిన మాటల్ని మనం జాగ్రత్తగా వింటే వస్తుంది. ఇవాల్టి సంభాషణలో అంటే అర్జునుడికి భగవంతుడు చెప్పే విషయం చాలా గూఢమైనటువంటిది. ఎందుకంటే ఇవాళ పరమాత్మ గురించి చెప్పబోతున్నారు. భగవంతుడు తన గురించి చెప్పబోతున్నారు. ఎందుకని ఇప్పటిదాకా ఏమేం చెప్పారు? క్షేత్రం చెప్పారు, అవునా కదా? క్షేత్రజ్ఞం చెప్పారు, క్షేత్రజ్ఞం నేనే అని చెప్పారు. కానీ ఆ నేనే అంటే ఎవరు అనేది చెప్పలే. తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు? అమానిత్వం, అదంబిత్వం అని చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఏ ఏ లక్షణాలు ఉంటే మనం భగవంతుని తెలుసుకోగలమో అవి చెప్పారు. ఇప్పుడు తన గురించి చెప్పబోతున్నారు. తనేమిటి అంటే ఆ పరమాత్మ ఏంటి, ఎవరు, ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడు? 13వ శ్లోకం. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే. ఇప్పుడు ఏ ఏ అభ్యాసాలు మనం చేసుకోవాలో ఆ 20 లక్షణాలు చెప్పారు కదా. ఆ 20 లక్షణాలు చెప్పిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు? జ్ఞేయం. జ్ఞేయం అంటే దేన్నైతే తెలుసుకోవాలో. జ్ఞానం జ్ఞేయం అని అడిగారు కదా. జ్ఞేయం అంటే దేన్నైతే తెలుసుకోవాలో. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి. ఏ దేన్నైతే తెలుసుకోవాలో దాన్ని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను, చెబుతాను. యజ్ఞాత్వా అమృతమశ్నుతే. దేన్నైతే తెలుసుకున్న తర్వాత నువ్వు అమృతత్వాన్ని పొందుతావు. ఇప్పుడు మన మనసంతా ఎవరి మీద ఉంది? ఈ దేహం మీద ఉంది. కానీ ఈ దేహం మరణశీలి. ఈ దేహం ఏదో ఒక రోజు చనిపోతుంది. ఈ దేహమే నేను అనుకుంటే నేను ఏదో రోజు చచ్చిపోతాను. ఆత్మే నేను అనుకుంటే ఆత్మ అనాది, అనంతకాలం వరకు శాశ్వతంగా ఉంటుంది. భగవంతుడు కూడా అనాది కాలం నుంచి ఉన్నాడు, శాశ్వత కాలం వరకు ఉంటాడు. అప్పుడేమైంది? మనం భగవంతుడితో సంబంధం పెట్టుకుంటే మనకు ఒక నిత్య జీవితం దొరుకుతుంది. ఈ దేహమే నేను అనుకుంటే మనకి మృత్యు ఎలాగో ఉన్నదే ఉంది. అందుకని ఇక్కడ ఏమంటున్నారు? దేన్ని తెలుసుకున్న తర్వాత యజ్ఞాత్వా అమృతమశ్నుతే. యజ్ఞాత్వా అమృతమశ్నుతే. దేన్నైతే తెలుసుకున్న తర్వాత నువ్వు అమృతత్వాన్ని పొందుతావు.